ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. భవితలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు. స్థానిక సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో శుక్రవారం నాడు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ అన్ని రకాల పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్నది. కావున ఈ పండుగ మన తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో విద్యార్థులు మీరు కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి వెళ్లి ఇలాంటి సంస్కృతి గురించి తెలియజేసే విధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామిరెడ్డి, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ జయగుణ చైతన్య రెడ్డి, అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మండల అధ్యక్షుడు సిద్దన్న, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరంజీవి, అలాగే సదాశివపేట మండల పట్టణ ముఖ్య నాయకులు, భవిత కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ బాలరాజు, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, రాజు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మీ అందరినీ పెద్ద మనసుతోటి ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మన అమ్మగారు టీజీఐఎస్ చైర్మన్ నిర్మలమ్మ గారికి, అదేవిధంగా మన పూచి మేడం గారికి, మేమందరం మ్యారేజ్ కూడా వచ్చినాం. మేడం నాకు మమ్మల్ని చూడలేదు, బిజీగా ఉండే మేడము. మేమందరం భవిత టీం తరఫున ఒకసారి మీ ఇంటికి రావాలనుకుంటున్నాము. సార్ని మిమ్మల్ని కలిసి మా యొక్క జ్ఞాపకాన్ని అందజేసి మనం కలవాలనుకుంటున్నాము. ఈ రోజు సమయం సార్ తప్పకుండా వస్తాము. ఎందుకంటే మీ థింక్ యు ఆర్ అవర్ ఫ్యామిలీ. భవితకు మీరు ఎట్లా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో భవితకు కూడా మిమ్మల్ని మా కుటుంబం అనుకుంటున్నాం. కాబట్టి మా ఆడపడుచులందరూ కూడా అందరం ఒకసారి వస్తాం. మీ యొక్క సమయం వెసులుబాటును బట్టి ఇక్కడికి విచ్చేసిన మన అతిథులకు సత్కరించుకోవడం మన సత్సంప్రదాయం. కాబట్టి ముందుగా మన టీజీఐఎస్ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారిని, మన భవిత షీ టీమ్, ఆల్ భవిత షీ టీమ్ ఇన్ ద సెన్స్ లేడీ ఫ్యాకల్టీ అందరూ కూడా విచ్చేసి ముందుగా మేడం గారిని కాలేజీలో జరుపుకోవడం జరిగింది. మరి మనం ఇప్పుడే కళ్ళతో చూసినాం. మేము బండి రావడంతోనే మరి అక్షంతలు వేసినట్టు వర్షం రావడం, మరి మీరు ఆ తర్వాత మీరు పువ్వులు చల్లడం అంటే ఇది భవిత కాలేజ్ భవిష్యత్తు ఉన్నదని అర్థం. ఈ కార్యక్రమానికి చేసిన సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి ఆత్మతో ఈ కాలేజ్ మేనేజ్మెంట్ మన బాలరాజ్ సార్ గారికి ముఖ్యంగా కృతజ్ఞత తెప్పాలి. అలాగే మధుసూదన్ గారికి ఇక్కడ ఇచ్చేసిన లెక్చర్స్కి అందరికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇక్కడ ఉన్న విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. బతుకమ్మ అంటేనే మనకు అర్థమవుతుంది మనం ఎలా బతకాలి, బతికి మనం ఏం చేయాలి అనేదే భావన. బతుకమ్మ తల్లిని ఎందుకు పూజిస్తున్నాం? ప్రతి సంవత్సరం కూడా పూజిస్తున్నాం. ఈ నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో ఈ బతుకమ్మ పండుగ ఒక రోజు, ఈ 9 రోజుల్లో సద్దుల బతుకమ్మని మనం చేసుకుంటాం. కాలేజ్ కాబట్టి మీరు ఇంకా కూడా ఎంజాయ్ చేయాలని హాలిడేస్ కూడా ఇస్తున్నారు. మీ ఊర్లకు పోయి మీ చుట్టాలతో, మీ అక్క చెల్లెలతో, మీ స్నేహితులతో ఇంకా కూడా మంచిగా ఆడుకోవాలి, ఆనందాన్ని మీరు పంచుకోవాలనే ఉద్దేశంతో మరి హాలిడేస్ ఇవ్వబోతున్నారు. కాబట్టి ముందుగా కళాశాలలో ఈ బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ అంటే మనకు అన్ని వరాలు ఇచ్చే, బతుకుమని మంచిగా బతుకుమని ఆశీర్వాదిస్తుంది ఆ తల్లి. కాబట్టి గౌరమ్మను మనం పూజించుకుంటే ఏమని అడుగుతాం ఆ తల్లిని? పసుపు కుంకుమలతో చల్లగా ఉంచు తల్లి, మమ్మల్నే కాదు మన కుటుంబమే కాదు. దీంట్లో ఇంకా చెప్పాలంటే కొంచెం లోతు కూడా చెప్పొచ్చు. ఆడవాళ్ళు నిస్వార్థంగా, స్వార్థం లేకుండా కుటుంబం అంతా బాగుండాలని వ్రతాలు చేయడం, పూజలు చేయడం అది మన పుణ్యము. దేవుళ్ళ కాలం నుంచి కూడా మంచి చెడు అంటే మహిళతోనే, శక్తితోనే, శక్తులనే. కాబట్టి ఈ పండుగ మనం జరుపుకోవడానికి ముఖ్యంగా ఆడవాళ్ళ పండుగ అంటే ఏంటి? బతుకమ్మ. కాబట్టి ఆ బతుకమ్మ పండుగ మనం చేసుకున్నామంటే మనం ఆడవాళ్ళుగా పుట్టడమే అదృష్టం, అవునా కాదా? అమ్మాయిలు ఎంత చక్కగా రెడీ అంత చక్కగా చదువుకోవాలి కూడా. ఎందుకంటే ఏమున్నా కూడా మన నాలెడ్జ్ మించింది ఏం లేదు. ఇప్పుడున్న రోజులలో ఏమున్నా ఏం లేకపోయినా కూడా మనకి తెలివి ఉంటే దానికి మించింది లేదు. మన తెలివితోనే మనం నిలబడి మనతో 10 మందిని నిలబెట్టే శక్తి మన తెలివి వేస్తుంది, అవునా కదా? మరి ఇప్పుడు మనకి బతుకమ్మ అనేది లేడీస్ది, అమ్మాయిలది ఫెస్టివల్. ఇక్కడ ఇప్పుడు బాయ్స్ కి అలా బతుకమ్మ మీరేం చేస్తారంటే మొక్కుకి
మా ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, చెల్లెలు వీళ్ళు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. కాబట్టి మీ బాధ్యత ఏంటి? మీరు మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అర్థమైందా మీ అందరికీ? మీకోసమే చెప్తుంది, ఎందుకంటే మీ గురించి ఎవరు మాట్లాడరు. మీరు చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. మీరు మంచిగుంటేనే ఇల్లు మంచిగుంటారు. ఎందుకంటే అబ్బాయిలు ఎట్లయినా మంచిగా ఉంటారు, ఒక సిస్టంలో ఉంటారు. అబ్బాయిలను సిస్టంలో పెట్టాలి. మీరు కూడా మంచిగా చదువుకోండి, మీ పేరెంట్స్ని ఒక స్టేజ్లో పెట్టండి, మీ తెలివితో మీరు నిలబడండి. అందరికీ, అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ నాలెడ్జ్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్. బుక్లో ఉన్న చదివి ఏదో ఎగ్జామ్ రాయడం అసలు కాదు, అది నాలెడ్జే కాదు. అర్థం చేసుకోవడం నాలెడ్జ్. బుక్లో ఉంది, దానికి ఎగ్జామ్స్లో రాసి మార్క్స్ వచ్చే అసలు కాదే కాదు. అదేంటి, ఎందుకు చదువుతున్నాం అనేది తెలియాలి. తెలిస్తేనే మీకు ఆ తెలివి వస్తుంది. లేకపోతే మీరు ఎంత చదివి ఎంత ఎగ్జామ్ రాసి ఎన్ని మార్క్స్ వచ్చిన తర్వాత రేపు బయటికి వెళ్తే ఇది ఏంది, ఇది ఎందుకు నడుస్తుంది, ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అనేది తెలివి లేకపోతే నువ్వు ఎట్లా నిలబడతావాడా? అట్లాంటి నాలెడ్జ్, అట్లాంటి తెలివి పెంచుకోండి. మీరు బుక్కులున్న చదివేసినాం కదా, అయిపోయింది కదా, ఎగ్జామ్స్ రాసినాం కదా, మార్క్స్ వచ్చినాయి కాదు. అది ఎప్పటికీ మనకి యూజ్ అవ్వదు. కాబట్టి నాలెడ్జ్ పెంచుకోండి. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ టాపిక్ ఏంటి, ఎందుకు పనికి వస్తుంది మాకు. సిద్దిపేట పట్టణంలో భవిత జూనియర్ కాలేజ్లో బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్ వాళ్ళు, స్టాఫ్ కానీ మరి చక్కగా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ సంబరాలు చేసుకోవడం, ఇది నేను 3వసారి రావడం చాలా సంతోషం. మరి బతుకమ్మ పండుగ మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఊర్లో అంతటా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇది సద్దుల బతుకమ్మ చేసుకుంటాం. ఈ దసరా నవరాత్రిలో ఇది ఒక పండగ, ఆడవాళ్ళకి ముఖ్యమైన పండగ. మరి చెప్పుకోవడానికి, సంతోషంగా ఉండడానికి మరి రకరకాలుగా పూలను తీసుకొచ్చి బతుకమ్మను వేరించి గౌరమ్మను పూజ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి గౌరమ్మను ఎందుకు పూజించుకుంటామో మహిళలందరికీ తెలుసు. సుఖ సంతోషాలతో పసుపు కుంకలతో నిండు నూరేళ్ళు ఉండాలి తల్లి, మమ్మల్ని ఆశీర్వదించు, చక్కగా చూడు, చల్లగా చూడని వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పండుగలు మరి ముందు ముందు కూడా యువతరానికి కూడా మనం ఇవ్వాలి. ఎందుకంటే మన సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయం, మన సాంప్రదాయ పద్ధతిగానే ఈ భవిత కాలేజీ నడుస్తుంది. కాబట్టి నేను వాళ్ళకి ముందుగా భవిత కాలేజీ మేనేజ్మెంట్ కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.